వీరన్న ఎత్తుకున్న వాళ్ళల్లో నేను ఒక దిశని ఎట్లా ఎత్తుకున్నాను, నన్ను కూడా అట్లనే ఎత్తుకున్నాడు వీరన్న. ఎత్తుకొని ఆడించినటువంటి వాడు. ఏ పాటలతోటి? ఉయ్యాలో జంపాలా ఈ దోపిడి కూల దొయ్యాలా, ఉయ్యాలో జంపాలా ఈ దోపిడి కూల దొయ్యాలా. హలో హలో ఆడతలేదా? ఓకే, కలిసి పాడదాం అందరం. ఓకే ఓకే. అటు బాగాలేదా వాస్తు? రైట్, కొద్దిగా అది చూడుతాం మేము, డిస్టర్బ్ అవుతుంది. ఇంత సభ పెట్టుకొని మొత్తం నీ చేతిలో ఉంటుంది అంతా. రైట్ 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 రైట్. అట్లా వీరన్న మమ్మల్ని అందరినీ ఎత్తుకున్నాడు. అందరికీ ఊయల పాటలు జోల పాటలు కాదు, ఉద్యమ పాటలు నేర్పించినటువంటి వాడు. ఊయల పాటల ప్లేస్లో ఉద్యమ పాటలు నేర్పించినటువంటి వీరుడు మారోజు వీరన్న. కాబట్టి ఉస్మానియాలో ఆయన స్ఫూర్తితోటి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నాం. నేను ఇంకా మిత్రులు తెలుగు యూనివర్సిటీలో గుడిపల్లి రవి గారు చాలామంది. అమ్మ వినబడుతుందా? మీరు అందరూ ఒకసారి జోహార్ మారోజు వీరన్నకు, జోహార్ మారోజు వీరన్నకు. అందరికీ ఆకలి అవుతుందని తెలుసు, ఎందుకంటే మీకంటే ఎక్కువ ఆకలి నాకైతున్నది. ఉస్మానియా నుంచి వచ్చిన పొద్దున టిఫిన్ కూడా చేయలే. ఒక్కరోజు వీరన్న కోసం మనం ఉందాము. అన్నం కూడా తయారవుతున్నది కాబట్టి కొంచెం గంట అటు ఇటు లేట్ అవుతుంది. 4 ముచ్చట్లు మాట్లాడుకొని పోదాం. ఎందుకు వీరన్న గురించి మనం మాట్లాడుకోవాలి? ఎందుకు వీరన్న గురించి వీరన్న గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? వీరన్న యొక్క వారసత్వం మా దాంట్లో ఇంకా ఎట్లా ఉన్నది? అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చుకుంటూ, మధ్యలో కవిత్వం చెప్పుకుంటూ, మధ్యలో పాట పాడుతూ, మధ్యలో సినిమా కల్చర్ గురించి చెప్తూ, క్రికెట్ నుంచి మొదలు పెడితే స్పోర్ట్స్ ఆర్ట్స్. అప్పుడు అబ్నూస్ ఫంక్షన్ హాల్లో ఒకరోజు మీటింగ్ అవుతా అంటే మైకేల్ జాక్సన్ గురించి చెప్పిండు మారోజు వీరన్న. నల్ల జాతిల పోరాటాలను కూడా మనం మాట్లాడాలని చెప్పిండు. నల్ల జాతుల పోరాటాలు, బార్మర్లే, మాల్కమ్ ఎక్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. కులము వర్గము గురించి అప్పటిదాకా చర్చ, వర్గం గురించి చర్చ జరుగుతున్నది, ఒకవైపు కులం గురించి చర్చ జరుగుతున్నది. ఆ రెండింటినీ కలిపినటువంటి వాడు భారతదేశంలో మారోజు వీరన్న ఒక్కడే. అంటే కులవర్గ జమిలీ పోరాటాలను ఎట్లా తీసుకుపోవాలని దానికి రూట్ వేసినటువంటి వాడు. అసలు ఎక్కడి నుంచి మారోజు వీరన్న స్ఫూర్తి తీసుకున్నాడు? ఎందుకు కులవర్గ పోరాటాలతో వచ్చినాడు? వర్గం అంటే ఎవరు ఈ దేశంలో? వర్గము అనంటే ఈ దేశంలో సంపన్నులు, భూములు ఉన్నటువంటి వాళ్ళు, క్యాపిటలిస్టులు, భూస్వాములు, దొరలు అన్నారు. మారోజు వీరన్న వేసిన ప్రశ్న ఏమిటంటే, అన్న వెనక ఎవరే ఊకే లొల్లి అవుతుంది వెనక ప్లీజ్, వాళ్ళు సభ మొత్తం డిస్టర్బ్ అవుతున్నది ప్లీజ్ అన్న. దొరలు, భూస్వాములు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, భూస్వాములు, దొరలు అంటున్నాం కదా. ఎవరు దేశంలో భూస్వాములు, దొరలు? ఒక్క దొరలలో, ఏ డక్కలలో, ఏ చిందలో, ఏ మాసాలో, ఏ కమ్మరలో, ఏ కుమ్మరల్లో, ఏ మాదిగోల్లో, మంగళల్లో ఉన్నారా అని ప్రశ్నించినటువంటి వాడు భారతదేశంలో మారోజు వీరన్న ఒక్కడే ప్రశ్నించడం. మొట్టమొదట దొరలు అని అంటే కమ్మలు, కాపులు, రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు వీళ్ళే ఉన్నారు తప్ప కింది వర్గాల నుంచి ఒక్కరు కూడా లేరు. కింది వర్గాల నుంచి ఏ ప్రజలు కూడా భూమి కలిగి లేరు, ఆస్తి కలిగి లేరు, చదువు కలిగి లేరు, సంపన్నులుగా లేరు. కనీసం విద్యా హక్కు కూడా కనీసం పొందలేనటువంటి వాళ్ళు ఇక సింహాసనం దాకా వచ్చే అవకాశమే లేదని చెప్పి కమ్యూనిస్టు పార్టీలలో అంబేద్కర్ ఫిలాసఫీని ఒక అంటే అంబేద్కర్ ఫిలాసఫీని రాజకీయంగా మలిచిన వాడు కాంశీరామ్ అయితే, మొత్తం కులవర్గ జమిలీ పోరాటాలకు ఊపిరి పోసి మనము ఎట్లయితే ఉద్యమాలు చేస్తున్నామో, కమ్యూనిస్టు ఉద్యమాలు ఎట్లా చేస్తున్నామో అట్లనే నడుచుకుంటూ ఇదే ఎర్ర జెండాతోటి ఎర్ర కోటను కూడా ఏలాలని చెప్పినటువంటి వాడు మారోజు వీరన్న ఈ భారతదేశంలో. మారోజు వీరన్న ఒకడే చెప్పిండు. అప్పటిదాకా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెప్పలే. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా ప్రశ్నించిండు. ఆదివాసులు, మాదిగోళ్ళు, మంగళోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు వీళ్ళు ఆది నాయకత్వంలో ఉండాలని చెప్పిండు. అట్లనే తెలంగాణ వాదం కన్నా కులవర్గ పోరాటం, కులము, వర్గము, అట్లనే ఆర్యతత్వాన్ని చెప్పినటువంటి వాడు. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణ అంటే అగ్రవర్ణ ఆర్య బ్రాహ్మణ ఆ తత్వాన్ని అప్పుడే చెప్పినటువంటి వాడు. పాటలు పాడే అటువంటి గ్రూప్ కన్నింటికి కూడా అరుణోదయ, జననాట్య మండలి, ప్రజానాట్య మండలి అని కొంత సంస్కృతంగా పేర్లుంటాయి. కానీ
వీరన్న పెట్టింది బహురూపుల కళామండలి అని చెప్పేసి మన ఉత్పత్తి కులాలో ఉన్నటువంటి పేరు పెట్టిండు. అన్ని దళాలకు ఆర్కే దళమనో, గణపతి దళమనో, రామకృష్ణ దళమనో ఉంటే దళాల పేర్లు జంబుక దళము, తాటక దళము, శూర్పణక దళం అని చెప్పేసి పెట్టిండు. ఆర్య తత్వాన్ని ఒక కులవర్గమే కాదు, ఆర్య అగ్రవర్ణ బ్రాహ్మణ ఫాసిజాన్ని ఎదుర్కోవాలి. మనం ఈ దేశం మూలవాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలము, మూలవాసులము, ద్రవిడులము, ఈ ఫిలాసఫీ అంతా కూడా ఇప్పుడు ఏలుతున్నటువంటి బీజేపీ ఏదైతే ఉన్నదో, బ్రాహ్మణ తత్వం ఏదైతే ఉన్నదో, మనువాదం ఏదైతే ఉన్నదో, ఇది ఏలుతుంది, ఈ దేశాన్ని కబలిస్తుంది అని చెప్పేసి కారంచెడు చుండూరులు జరిగినప్పుడు కారంచెడు నుంచి వీరన్న ఒక పెద్ద ఉద్యమానికి తెరలేపిండు, ఒక పెద్ద ఉద్యమానికి ఊపిరి పోసిండు. కారంచెడులో మాదిగల మీద కమ్మలు దాడి చేస్తున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలంతా కూడా కూలీల పైన ఆధిపత్య వర్గాలు అంటే కూలీల పైన అగ్రవర్ణాలు అని చెప్పలేదు. రైతు అంటే భూస్వాములు లేదా రైతులు కింది వర్గాలు ఉన్నటువంటి కూలీల పైన దాడి అని అంటే అప్పుడు ఉన్నటువంటి కులవర్గ జమిలి పోరాటంకి పునాదులు వేస్తున్నటువంటి వీరన్న, అక్కడ ఉన్నటువంటి కత్తి పద్మారావు, అక్కడ ఉన్నటువంటి కంచైల, అక్కడ ఉన్నటువంటి చెరుకు సుధాకర్ అన్న, అక్కడ ఉన్నటువంటి శివసాగర్, వీళ్ళందరూ కూడా కమ్మ ఆధిపత్యానికి బలైన మాదిగలు అని మొట్టమొదట పేరు పెట్టినటువంటి వాళ్ళు దళిత మహాసభ నుంచి. అక్కడి నుంచి ఆ తర్వాత మండల ఉద్యమం వచ్చింది, ఆ తర్వాత బాబ్రీ విధ్వంసం వచ్చింది, ఆ తర్వాత చుండూరు మారణకాండ జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే గద్దరు ఒకవైపు అయితే, మారోజు వీరన్న ఒకవైపు అయితే, అక్కడి నుంచి కాంశీరాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన పార్టీ పెట్టి, బీఎస్పీ పార్టీ పెట్టి అట్లకెళ్ళి రాజ్యాధికారం వాళ్ళొస్తే కింది నుంచి వర్గాల నుంచి సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో దాన్ని ఒక రాజకీయ రూపం తీసుకొచ్చి ఈ అగ్రవర్ణాల మీద అగ్రవర్ణాలే పెట్టుబడిదారులే రాజకీయ నాయకులే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వాళ్ళని దోపిడీ చేసి వాళ్ళ సొమ్మును కాజేసి ఎన్కౌంటర్ల పేరు మీద ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఎన్కౌంటర్ పేరు మీద, మైనార్టీలను దేశద్రోహుల పేరు మీద, ఆదివాసుల నక్సలైట్ల పేరు మీద, దళితులను అంటరానుల పేరు మీద ఎన్కౌంటర్లు చేసేది ఒకే ఒక వర్గము, అది దేశంలో ఉన్నటువంటి ఆర్య అగ్రవర్ణ మనువాద బ్రాహ్మణ ఫాసిజం అని బల్లగుద్ది చెప్పింది భారతదేశంలో ఒక మారోజు వీరన్నే చెప్పిండు. మారోజు వీరన్న అక్కడి నుంచి కులవర్గము అట్లనే ఆర్యతత్వము అంటే రేసిజాన్ని చెప్పడంతో పాటు నల్ల జాతీయుల గురించి మైకేల్ జాక్సన్ పాడుతున్న పాటలు, బాబ్ మార్లే పాడుతున్న పాటలు, మాల్కమ్ ఎక్స్ ఇస్తున్నటువంటి ఉపన్యాసాలు, ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో అక్కడ మనం అంటరానులం ఎట్లనో అక్కడ కూడా కులం చేత మనం అంటరానులం అయితే రంగు చేత అంటరానటువంటి వాళ్ళు వాళ్ళ పాటలలో ఎలాంటి మన సాహిత్యం ఉంది. ఎట్లయితే అందుకోరా గుర్తు పందుకో ఈ దొంగల ధరమే దందుకో అని ఆ పాట పాడుతున్నప్పుడు అబ్నూస్ ఫంక్షన్ హాల్లో చాలా సందర్భాలు అన్న చెప్పేటాడు. ఇక్కడ మనం ఎట్లా అణచివేత గురవుతున్నామో అక్కడ కూడా అణచివేత గురైనటువంటి వాళ్ళ పాటలు ఇట్లా ఉంటాయని చెప్పేది. అట్లనే సినిమాలలో కూడా ఇప్పుడు తమిళనాడు ఒక మోడల్గా ఉన్నది. తమిళనాడు ఎట్లయితే అసురన్ సినిమాలు కానీ లేకపోతే కబాలి కాలా సినిమాలు తీసి దళిత తత్వాన్ని, అగ్రవర్ణ ఫాసిజాన్ని, అగ్రవర్ణం చేసినటువంటి దాడులను ఎట్లయితే సినిమాలు తీస్తున్నారో అట్లా సినిమాలు తీయాలి. ఆ సినిమా కల్చర్లో కూడా ఇగో మనం ఇట్లా ఉండాలి అని సినిమా కల్చర్ గురించి చెప్పి అందులో ఏమంటివి అని చెప్పేసి ఎన్టీఆర్ ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఏమంటివి మామ, కులమా కావాల్సింది గుణమా, కులము అన్నటువంటి మన కులం ఏనాడో కులవిహీనమైనది అని చెప్పిన దాంట్లో మొత్తం భారతంలో కులం గురించి ప్రశ్నించినటువంటి వాడు ఒక దుర్యోధనుడే అని పసిగట్టి అప్పుడు అంటే వేదాలను కానీ అందులో ఉన్నటువంటి మూలాలను కానీ ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పినటువంటి వాడు వీరన్న. సినిమాలు ఒకవేళ సినిమా మనం తీస్తే ఎట్లా ఉండాలి, నెగటివ్ పాత్రలు అన్నింటినీ కూడా అంటే దుర్యోధనుడు అంటే నెగటివ్గా చూపిస్తాడు, రావణాసుడు అంటే నెగటివ్గా చూపిస్తారు, నరకాసుడు అంటే నెగటివ్గా చూపిస్తారు. ఈ నెగటివ్గా చూపించిన పాత్రలన్నీ కూడా ఈ దేశంలో ఒకప్పుడు ఈ దేశాన్ని ఏలినటువంటి మన మూలవాసులు, మన రాజులు అని చెప్పినటువంటి వాడు మారోజు వీరన్న. జోహార్ మారోజు వీరన్న. మీరందరూ ఇంటలేరు, నాకు డౌట్ వస్తుంది. మీరు జోహార్ మారోజు వీరన్న. అందుకోర గుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు చల్, అందుకోర గుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు చల్, అందుకోర గుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు. ఇట్లా పాడుకుంటా ఉపన్యాసం ఇస్తుకుంటా మాట్లాడుతున్నప్పుడు కింద చిన్న పిల్లలుగా ఉండేటోళ్ళం మేమందరం. యువతరమా నవతరమా పాట పాడుతుంటే యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము యువతరమా
నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము, యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్న నేను వీరన్న పాట పాడుతా అంటే నరనరాలు మొత్తం కూడా నరనరాలు కింద విన్న విద్యార్థులము ఉరికిపోయి, అంటే ఎట్లా ఉన్నదంటే ఇక యుద్ధానికి సన్నద్ధం చేసినంతగా పాడేటోడు ఏదన్నా పాటలు. అట్లా ఒక్కొక్క అంటే పార్టీల తత్వాన్ని, కులాన్ని, వర్గాన్ని, రేసు తత్వాన్ని, సినిమాలను, కల్చర్ను, వాటన్నిటిని, స్పోర్ట్స్ను, క్రికెట్ గురించి చెప్తూ, క్రికెట్లలో కూడా వినోద్ కాంబ్లీ లాంటి వాళ్ళు కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాడు, సచిన్ టెండూల్కర్ అగ్రవర్ణాల నుంచి వచ్చినటువంటి వాడని ప్రతి విషయాన్ని కూడా చాలా సింప్లిఫై చేసి మాలాంటి విద్యార్థులు ఎందరికో స్ఫూర్తిదాయకమైనటువంటి వాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ జార్జి రెడ్డి జంపాల స్ఫూర్తితోటి ఒక పెద్ద నాయకత్వాన్ని తీసుకొచ్చి రాజ్యాలను కూలగొట్టిన చరిత్ర మారోజు వీరన్నకు ఈ గడ్డకున్నది. మారోజు వీరన్న అంటే మామూలుడు కాదు, ఈ గడ్డలో పుట్టినటువంటి మహావీరుడు. ఆ వీరుని స్ఫూర్తిని కొనసాగించాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ కుల హింస అయితే ఉన్నదో, ఏ మత హింస అయితే ఉన్నదో, ఏ ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి హింస ఉన్నదో అవన్నీ కూడా ఆ రోజు మాట్లాడిండు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మనవాదం గురించి ఆ రోజు మాట్లాడిండు. కులము, వర్గము, ఈ సాంస్కృతిక సంఘాలు, ఈ కుల సంఘాలు, అన్ని సంఘాలు కనుక కలిసి కొట్లాడకపోతే ఈ దేశంలో మనవాదం ఆవరించి ఉన్నది, మొత్తం సమస్త పీడిత వర్గాన్ని సర్వనాశనం చేస్తా అని చెప్పినటువంటి వాడు ఆ రోజు వీరన్న ఒక్కడే చెప్పిండు ఆ మధ్యలో. అది ఇప్పుడు 26 ఏళ్ళ తర్వాత ఎంత భయంకరంగా దేశం సర్వనాశనం అవుతుందో మనందరం చూస్తున్నాం. కాబట్టి పహల్గాంలో జరిగినటువంటి దాడిని మనందరం ఖండించాలి భారతీయులుగా. అట్లనే కుల హింస జరుగుతున్నటువంటి అన్ని హింసలను కూడా మతం పేరు మీద జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ముస్లింలా హిందువులా అని అడిగి చంపిన్లు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. మరి కులం అడిగి చంపుతున్నారు కదా ప్రేమించినందుకు, ఒక్కరు కూడా వ్యతిరేకిస్తలేరు. ఆదివాసులను చంపుతున్నారు కదా, ఒక్కరు కూడా వ్యతిరేకిస్తలేరు. ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి ఆ హింస ఏదైతుందో వాళ్ళందరూ మన వాళ్ళే, ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు, అగ్రవర్ణాలు లేరు, అందులో తక్కువ శాతం ఉన్నారు. ఆ హింసను కూడా మనం భారతీయులుగా, తెలంగాణ వాదులుగా, ఉద్యమకారులుగా, యూనివర్సిటీ విద్యార్థులుగా, కులవర్గ జమిలి పోరాటాన్ని కొనసాగించే వీరన్న వారసులుగా ఆదివాసుల మీద జరుగుతున్న దాడిని కూడా మనందరం వ్యతిరేకించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి లలితక్క ముందుకు ఇంకా నడవాలని కోరుకుంటూ, ఇంకా ఉద్యమాలు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.